నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. రాజకీయంగా ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అనేక ఎత్తులు వ్యూహాలు ఉంటాయి. ఇది రాజనీతి. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు పార్టీ అధ్యక్షులు కావచ్చు, కీ రోల్లో ప్రధాన భూమిక పోషించే నాయకులు ఖచ్చితంగా వ్యూహాలు రచిస్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక వ్యూహాన్ని రచించబోతున్నారు. ఏంటి వ్యూహం అంటే, ప్రధాన పత్రికల్లో ప్రముఖ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాంశం ఒక సారం మీకు చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో మరియు జెడ్పీ ఎన్నికల్లో కావచ్చు, మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు, తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు, వీటిల్లో మెజారిటీ ఆఫ్ ద సభ్యులు అక్కడ కార్పొరేషన్లో అయితే మేయర్ని ఎన్నుకుంటారు, మున్సిపాలిటీలో అయితే చైర్పర్సన్ ఎన్నుకుంటారు, మండల పరిషత్తులో అయితే మీకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, జిల్లా పరిషత్తులో జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఈ పద్ధతి 2004 నుంచే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన పరోక్ష పద్ధతి ద్వారా ఈ చైర్మన్లని అదేవిధంగా మేయర్ని ఎన్నుకునే పద్ధతిని పెట్టారు. గతంలో 2004 వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నిక ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కార్పొరేషన్లో ఉన్నాననుకుందాం. కార్పొరేషన్లో ఎన్నికలో 2 ఓట్లు వేయాలి. ఒకటి కార్పొరేటర్కి వేయాలి, ఒకటి మేయర్ అభ్యర్థికి వేయాలి. మేయర్ అభ్యర్థికి కూడా అభ్యర్థులు నిలబడతారు, మేయర్ కోసం అభ్యర్థులు నిలబడతారు క్యాండిడేట్స్. కార్పొరేటర్కి కూడా అభ్యర్థులు నిలబడతారు. ఈ 2 ఓట్లు వేయాలి. సో మున్సిపల్ అనుకోండి, మున్సిపల్ కౌన్సిలర్కి వేయాలి, మున్సిపల్ చైర్మన్కి వేయాలి. అదే జిల్లా పరిషత్ అనుకోండి, జిల్లా పరిషత్ జెడ్పీటీసీ మెంబర్కి ఒక ఓటు వేయాలి, జిల్లా పరిషత్ చైర్మన్కి ఒక ఓటు వేయాలి. ఈ పద్ధతిని, ఈ వ్యూహాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? గత పద్ధతిలో ఆయన జీవో ఇచ్చి మార్చి రాజశేఖర రెడ్డి ఏదైతే పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నిక చేశారో, ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష పద్ధతి ఎందుకు తేవాలనుకుంటున్నారంటే, గతంలో ప్రత్యక్ష ఎన్నికలు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా స్థానిక సంస్థల్లో కావచ్చు, ఇటు జెడ్పీ ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్కి ఆ రోజు మెజారిటీ ఎక్కువ ఉండేది. ప్రజా వ్యతిరేకత కావచ్చు, స్థానికంగా ఉండే సమస్యలు కావచ్చు. వీటన్నిటితో కౌన్సిలర్లని, కార్పొరేటర్లని, జెడ్పీటీసీ మెంబర్లని గెలిపించుకోవటం క్లిష్టమైన పరిస్థితి. అనేక కారణాలు, అనేక అంశాలు ముడిపడి ఉంటాయి గెలుపు ఓటముల్లో. వీటన్నిటి మీద సులువుగా ప్రభుత్వంలో మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, వీళ్ళందరినీ సులువుగా గెలిపించుకోవాలంటే ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలి అనే వ్యూహానికి అసలు మెయిన్ ఏంటంటే, ఎందుకు వెళ్తున్నారంటే, ఖచ్చితంగా ప్రభుత్వం మీద సానుభూతి ఉంది, సానుకూల వాతావరణం ఉంది, అభివృద్ధి సంక్షేమం ఒక 2 కళ్ళలాగా వెళుతున్నాయి, అమరావతి అద్భుతంగా అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మీద ఉన్న సానుకూలతని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ప్రభుత్వం మీద సానుకూలత ఉంది కాబట్టి లోకల్లో ఉండే సమస్యల మీద నేను కార్పొరేటర్కి ఒకవేళ ఓటు వేయకపోవచ్చు టీడీపీకి, కానీ ప్రభుత్వం మీద సానుకూలం ఉంది కాబట్టి మేయర్కి ఓటు వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపల్ కౌన్సిలర్ అంటే మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా అంతే జరుగుతుంది. అలా చేయటం ద్వారా, ఈ వ్యూహ ప్రణాళిక చేయటం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలకు వెళితే కార్పొరేటర్స్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, జెడ్పీటీసీ మెంబర్లు కావచ్చు, తక్కువ వచ్చినా సరే పీఠం మాత్రం అధిష్టానం ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది, టీడీపీ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ వ్యూహాన్ని రచించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లుగా ప్రముఖ వార్తాపత్రికల్లో కథనం వచ్చింది. ఈ కథనాన్ని బట్టి ఇది అనుసరించే అవకాశం చాలా వరకు ఉంది. ఈ వ్యూహం కరెక్టే అని కూడా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ సమాజంలో చర్చ జరుగుతోంది. సో ఇక మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ప్రభుత్వం దీన్ని గనక ఈ వ్యూహాన్ని ప్రపోజల్గా తీసుకొని మారిస్తే, ఇక మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు 2 ఓట్లు ఉంటాయి, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మండల పరిషత్తులో కావచ్చు 2 ఓట్లు ఉంటాయి. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ప్రభుత్వం దీన్ని అనుసరిస్తుందా లేదా వేచి చూద్దాం.